హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హలీం కోసం చేస్తున్నాను. ఇది వచ్చి మటన్ హలీము. బియ్యము, కందిపప్పు, నువ్వులు, చెక్క, లవంగ, యాలకుబుడ్డ, ఇంకా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, గోధుమ రవ్వ ఒక 3 గంటలు 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. జీడిపప్పు కూడా నానబెట్టి పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు వేయించుకొని పొడి కొట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసి నానబెట్టి పేస్ట్ కూడా చేయొచ్చు. ఇది మటను ఒక పిరికిడు 200 గ్రాములు మటన్ ఉంటుందిలేండి. అయితే ఇది బాగా పీసులు లాగా ఉడికిపోవాలా. దీన్ని పట్టుకుంటే మొత్తం పీస్ లాగా వచ్చేసింది. అయితే నేనైతే ఈజీ ప్రాసెస్ చేసేస్తున్నాను. ఇవన్నీ దోరగా వేయించుకుంటున్నాను. మొత్తము కొంచెమే కాబట్టి నేను చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ ఎంత కావాలో అన్నీ వేసాను. అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి మాడగొట్టుకోకుండా సరిగా వేయించుకోవాలి. ఇది పౌడర్ చేసేస్తున్నాను, మెత్తగా పౌడర్ చేసేసాను. ఇదేంలే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ అయినా చేసుకోవచ్చు. అయితే వేసే ముందర గడ్డలు కూడా కడుతుంది, జాగ్రత్త, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి బాదం పప్పు, ఇది రవ్వ మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది మటన్ కూడా వేసేసి ఏమి ఎంకలు లేకుండా ఇది కూడా మిక్సీ పడుతున్నాను. నెయ్యి వేసేసి జీడిపప్పు, ఎర్రగడ్డలు వేయించుకున్నాను. ఎర్రగడ్డలు వేయించే చూపు లేదు. ఇది కొంచెం దూరగా అదే బాదం పప్పు, జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టినటివన్నీ వేసేసేయలేదు. కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా పచ్చిమిరకాయలు, కొన్ని మిరియాలు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అదే ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, తగినంత ఉప్పు వేసేసి కలుపుతా ఒక అర్ధ గంట సేపు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది మటన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. అది నూనె అదే నెయ్యి పైన తేలిపోతుంది, మనకు అయ్యిందని తెలిస్తే గట్టిగా కూడా అవుతుంది. నేనైతే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసి వేసాను. ఇది అల్లం పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మొత్తము ఇది ఇప్పుడు మిక్సీకి పట్టినదంతా కొంచెం వాటర్ వేసేసి కలుపుతున్నాను. ఈ కళాయి నిండుగా ఒక వాటర్ వేసేసి కలిపేసేసి బాగా ఇప్పుడు మటన్లో నీళ్ళు కూడా పడైన అవసరం లేదు, దీంట్లోనే వేసేయాలా. అయితే మొత్తం అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి. దగ్గర పడేసరికి అడుగంటుతూ ఉంటుంది, బాగా తిప్పుకుంటూనే ఉండాలా. కారము ఇవన్నీ మిరియాలు వేసాను కదా, ఇంకా కారం ఏం అవసరం లేదు. కొత్తిమీర ఒక కట్ట అదే ఒక బాగా ఎక్కువ కొంచెం వేసేసేసి బాగా కలుపుతూనే ఉండాలా. బాగా చాలా వేడి ఎక్కుతుంది, జాగ్రత్త, బుడగలు చెయ్యి మీద కూడా పడతాయి. ఇది చికెన్తో కూడా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి రవ్వ అవన్నీ మిక్సీ పట్టి వేసాం కాబట్టి వేయించి కొంచెం బాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇంకొంచెం నెయ్యి వేసేసాను. నెయ్యి బాగా పడితేనే హలీంలో చాలా బాగుంటుంది. నేను అదే మటన్లో కొవ్వు ఇవన్నీ ఏమి వేయలేదు. నెయ్యి, ఎర్రగడ్డలు వేయించేకి ఆయిల్ వేసాను అంతే. చూడండి ఎంత దగ్గరకు అయిందో. హలీం రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.